హలో అండి, అందరికీ నమస్తే అండి. నేనండి గంగాని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు ఒక మంచి రెసిపీ అనమాట. పప్పు వండుదాం అనుకుంటున్నానండి. అది మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. పప్పు అయితే మామూలుగా పప్పు టమాటా పప్పు కాకుండా ఏ సీజన్లో వచ్చే ఆ పండ్లతో ఆ సీజన్లో మనం అన్నీ చేసుకొని తింటూ ఉంటాము. అది అలా జరుగుతున్న ఆనవాయితీ అనమాట. సో అందుకనే ఈరోజు నేను మొన్న విజయవాడ వెళ్ళానండి. విజయవాడ వెళ్ళిన రోజు అక్కడ వాక్కాయలు కనిపించినాయి అనమాట. సో ఆ వాక్కాయలు వేసి పప్పు అయితే వండుదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అది ఎలా మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటాం ఏంటనేది మీకు చూపిస్తానమాట. సో నేనైతే ఫస్ట్ ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నానండి. ఇదైతే ముందు మనం కడిగి నానబెట్టేసుకుందాము. పప్పు పిల్లలకి మంచిదే కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. ఇది కూడా నేను మొన్న మార్కెట్లో తెచ్చుకున్నానండి, కందిపప్పు. ఇప్పుడు ఇది మనం చక్కగా కడిగి నానబెట్టుకుందాం. ఓకే అండి, పప్పు అయితే కడిగి నానబెట్టేసుకున్నాను. మనం పప్పులోకి వేసుకోవాల్సిన ఏంటి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదిగోండి వాక్కాయలు అంటే ఇవేనండి. చాలా చాలా బాగుంటాయండి, పుల్లగా ఉంటాయి. మళ్ళీ దీంతో పచ్చడి కూడా చేసుకోవచ్చండి. ఆ వీడియో కూడా ఒకసారి పెడదాము. ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇవి మనం చక్కగా మజ్జిగ కట్ చేసేసుకొని అందులో ఉన్న పప్పుని తీసేయాలండి, లేకపోతే కొంచెం వగరగా ఉంటుందన్నమాట. సో వీటిని అయితే మనం కట్ చేసేసుకుందాము. వీటితో పాటు ఒక టమాటా అండి, ఒక టమాటా, 2 ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు అండి, మరీ ఎక్కువ కాదు, పులిపే కాబట్టి. టమాటా కూడా నేను అందుకే ఒకటే తీసుకున్నాను. కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంతా, ఇదిగోండి ఈ చింతపండు అనమాట. ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా కడిగేసేసి శుభ్రంగా కట్ చేసేసేసుకొని పప్పు అయితే వండేసుకుందాం. ఇదిగోండి పప్పు కూడా చక్కగా కడిగి నానబెట్టానండి. మనం ఇవన్నీ కట్ చేసుకునే పాటికి పప్పు కూడా చక్కగా నానుతుందన్నమాట. సో ఇవ్వండి, పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. పుల్ల పుల్లగా ఘాటుగా. కొంచెం రైస్ కూడా పెట్టేశాను, రైస్ అయితే ఉడుకుతున్నాయి. మా పెద్దబాబు వెళ్ళి పాలపేటలు తీసుకొచ్చాడు. సో ఓకేనా, అవన్నీ కట్ చేసుకుందామండి. ఇవన్నీ చక్కగా కట్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను. ఓకేనా అండి, ఇదిగోండి వాకాయలు అయితే చక్కగా అన్నీ ఇలా కోసానండి. కట్ చేసేసుకొని ఇందులో ఉన్న పప్పు అయితే తీసేసుకోవాలి. ఇవన్నీ ఇలా కట్ చేసేసుకొని ఇదిగోండి అందులో వచ్చిన పప్పు అనమాట అండి. ఇది తీసేసేయాలండి. ఇది వేసుకుంటే ఏంటంటే పప్పు అనేది కొంచెం వగరగా ఉంటుందన్నమాట. సో మనం చక్కగా ఇలా కట్ చేసుకొని నిలువుగా అందులో ఉన్న ఆ జీడినంతా తీసేసుకుంటే ఇది ఫైనల్గా ఇలా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని చక్కగా వాటర్లో కడిగేసేసుకొని మనం పప్పులో వేసేసుకొని ఇంకా ఏమేమి వేయాలనేది నేను ముందు చూపిస్తాను. సో ఓకేనండి, ఇవ్వండి వాక్కాయలు అంటే కట్ చేసేసుకున్నాను చక్కగా. వాటిలో ఉన్న పప్పునైతే తీసాను. ఓకేనా? ఓకే అండి, పప్పు అయితే మనం ముందే చక్కగా కడిగి నానబెట్టి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఈ పప్పులోకి ఏమేమి వేస్తానో మీరే చూడండి. ఇదిగోండి వాక్కాయలండి, శుభ్రంగా అందులో ఉన్న జీడిని తీసేసి వాటిని నేను చక్కగా కడిగి పెట్టుకున్నాను అనమాట. అవి వేసేసేద్దాం. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ ఎక్కువ వేసుకున్నా సరే తినలేమన్నమాట. ఇదిగోండి చింతపండు కడిగి పెట్టుకున్నానండి. ఏదైనా సరే మనం చక్కగా కడిగి వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటా, ఒక్క టమాటా అండి, 2 ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు అనమాట, చిన్న నిమ్మకాయ. ఓకేనా, ఇవి కూడా వేసేసుకుందాము. చక్కగా అన్ని ముందే కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడే మన పప్పు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏమేమి వేసుకోవాలంటే ఇదిగోండి పసుపు, కారం 2 స్పూన్లు వేసుకుందాం. ఓకేనండి, కొంచెం ధనియాలు, పచ్చి ధనియాలండి, కొంచెం జీలకర్ర, ఉప్పు అండి, మన టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇంకొక స్పూన్ వేసుకుందాము. 2 స్పూన్లు వేసానండి నేను. తర్వాత మనం విజిల్ పెట్టేసిన తర్వాత తీసుకున్న తర్వాత చూసి మళ్ళీ అప్పుడు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం వేద్దాం.
ఇంకేమన్నా మర్చిపోయానండి నేను దీంట్లో, చెప్పండి మీరు. ఉప్పు వేసాను, పసుపు, కారం, పచ్చి ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే టమాటాలు అంటే ఒక టమాటానే, వాక్కాయలు అన్నీ వేసాను కదా, చింతపండు కూడా వేసాను. ఏం వేయాలి? మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా చాలా ఆరోగ్యం అండి. మెంతులు అస్సలు అవాయిడ్ చేయొద్దు. కర్రీస్లో కూడా మెంతులు కంపల్సరీగా వాడండి. ఇదిగోండి, ఎక్కువ కాదండి, జస్ట్ ఇప్పుడు కూడా వేసుకోవచ్చు మనం. తర్వాత పోపులో కూడా కొంచెం వేసుకుందాం, ఓకేనా. ఇక ఇప్పుడైతే మనం వాటర్ కూడా కొంచెం వేసుకుందామండి. ఒక 7-8 విజిల్స్ రానిద్దాం అనమాట. ఓకేనా. ఓకే అండి, అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చక్కగా పొయ్యి మీద పెట్టేసుకుందామండి. హై పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఒక 7-8 విజిల్స్ దాకా రానిద్దామండి. అప్పుడు చక్కగా మనకి పప్పు అంతా చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఉడికిన తర్వాత మనం పోపు పెట్టుకుందాం, ఓకేనా. పప్పు విజిల్ అయితే వస్తుందండి, చూడండి. ఓకే అండి, మన పప్పు అయితే ఉడికిపోయిందండి. ఒకసారి చూసుకుందాము. బా, చూసారండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. మన పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మెతిపి పోపు అయితే పెట్టుకుందామండి. చక్కగా వాక్కాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి, చాలా అందంగా ఉడికిందనమాట. సో ఇప్పుడు మనం పోపు అయితే పెట్టుకుందాము. ఫస్ట్ మనం ఇదిగోండి పప్పు గుత్తి, ఈ పప్పు గుత్తితో మనం చక్కగా మెతిపి, దీన్ని కూడా అండి ఏ వస్తువైనా సరే మనం వాడే ముందు కడిగి వాడితే చాలా మంచిదన్నమాట. సో ఇది కూడా కడిగి చక్కగా పప్పు అయితే మెతుకుందాము. చక్కగా అండి మెదిపి చక్కగా పోపు పెట్టుకుందాం, ఓకేనా. ఒకసారి పప్పు టేస్ట్ చూసుకుందామండి. ఇందాక ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పు సరిపోయిందో లేదో అని చూసి మనం కొంచెం ఉప్పు వేసుకుందాము. కొంచెం వేసుకుందామండి అనమాట. ఉప్పు కొంచెం వేసుకుందాము. ఓకేనా అండి, వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చక్కగా పోపు అయితే పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. నెయ్యితో వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ మా ఇంట్లో కొంచెం అందరికీ జలుబులు దగ్గులు కాబట్టి నేను నెయ్యితో వేయట్లేదండి, ఓన్లీ ఆయిల్తోనే వేస్తున్నాను. మన నార్మల్ ఆయిల్తో కొంచెం నార్మల్గా పెట్టేసుకుందాము. అదిగండి ఆయిల్ అయితే వేడవుతుంది. పోపుకి ఏమేమి కావాలంటే ఎండుమిరపకాయలండి ఒక 4-5, చిన్నులపాయలు కంపల్సరీ అండి పిల్లల కరుగుదల, ఒక 4 గింజల మెంతులు, ఒక చిన్న స్పూను జీలకర్ర, అన్నీ కలిపిన తిరగమాతలు, ధనియాలు కొంచెం అండి, ఓకేనా. అలాగే
కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకుందామండి. చిన్నులపాయలు మాత్రం మర్చిపోవద్దండి, మస్ట్ వేసుకోండి. చిన్నులపాయలు కొట్టి చక్కగా ఒక 4-5 రెబ్బలు కొట్టండి, చక్కగా వేసుకుంటే మంచిదన్నమాట. స్లోగా వేగనిద్దాము, హై పెట్టేసేసి మాట్ చేసుకోకుండా చక్కగా సిమ్లోనే పెట్టుకొని వాటిని చక్కగా మనం వేపుకుందాము. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి మన పోపు కూడా. ఇంగువ వాడేవాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చండి, మేమైతే ఇంగువ వాడమన్నమాట. సో అందుకని నేను ఇంగువ అయితే నేను స్కిప్ చేశాను. ఇవి వేగుతున్నాయి కదా, ఇవి వేగుతున్నప్పుడే మనం కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఫ్రెష్ అండి, మా చెట్టు కరివేపాకు అన్నమాట. కరివేపాకు కూడా వేసేసుకుందాము. చూసారా, దోరగా వేపుకోవాలండి, మరీ మాట్ చేసుకున్నా సరే బాగోదనమాట. సో ఉప్పు కారాలు అన్నీ చక్కగా, పులుపు కూడా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం పోపులో, బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. మీ ఇష్టం, నేనైతే కంపల్సరీగా వేస్తాను. చూసారండి, పోపు చక్కగా ఇలా సిమ్లో పెట్టుకొని వేపుకుంటే చక్కగా ఇలా దోరగా వేగుతాయి అనమాట. చిన్నులపాయలు కూడా చూసారండి చక్కగా వేగినాయి, ఎండుమిరపకాయలు కనేవి. కానీ ఇప్పుడు చక్కగా మనం పప్పును కూడా వేసేసుకుందాము. మన వాక్కాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట. సిమ్లో ఉండగానే పొయ్యి కట్టేయవద్దండి, పోపు అయిపోయింది కదా అని చెప్పేసి పొయ్యిని కట్టేసేసేయవద్దు. మనం చక్కగా కొంచెం దగ్గరగా చేసుకొని వేగింది కదా, ఇప్పుడు దీంట్లోనే మనం పప్పునైతే వేసేసుకున్నాం. ఆహాహాహాహా, చూసారా మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం తినేటప్పుడు అండి కొంచెం దీని మీద నెయ్యి వేసుకొని ఒక ఆవకాయ ముక్క కానీ లేకపోతే పచ్చిమిరపకాయల చట్నీ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం పైన కొత్తిమీర అయితే వేసేసుకుందాము. వంట చేసేటప్పుడు ఇవన్నీ సహజమే అన్నమాట. సో మన వాక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీని మీద ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుందాం. పొయ్యి కూడా కట్టేసేసుకుందాము. వాక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వాక్కాయ పప్పు ఇలాగే సీజన్ ప్రకారం మనం ఏ ఫ్రూట్స్ అయితే వస్తాయో, ఏ వెజిటబుల్స్ అయితే వస్తాయో అవన్నీ మనం చక్కగా తెచ్చుకొని వండుకొని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తే అదొక సంతోషం అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ తప్పకుండా వండుకోండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్ అండి. వాక్కాయ పప్పు రెడీ అయిపోయింది, మా వారికి అన్నం పెట్టేస్తాను.